హాయ్ అందరికి ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చాలా మంది బిజినెస్ చేస్తున్నారు కదా! వాళ్ళలాగే మీరు కూడా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఎలా చేయాలి? మీషోలో చేయాలా? ఆన్‌లైన్‌లో ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని చేయాలా? లేదా ఎవరికైనా మనీ పే చేయాలా? ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇలాంటి డౌట్స్ అన్నిటికి నేనిప్పుడు క్లారిటీ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైమ్ వస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోని కంటిన్యూ చేయండి. ఫస్ట్ నేను మనీ పే చేయడం గురించి అయితే మాట్లాడతానండి. ఎందుకు అంటే ఈ ప్రాబ్లమ్‌ని చాలామంది అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ వీడియో చేయడానికి ముందే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్ చేశారు. ఆమె మీషోలో సెల్లర్‌గా జాయిన్ అవ్వడానికి అలాగే గైడెన్స్ కోసం ఒకరిని కాంటాక్ట్ అవుతే వాళ్ళు 30,000 అడిగారంటండి. అస్సలు 30,000 పే చేసి వాళ్ళేం చెప్తారో నాకు తెలీదు కానీ వాళ్ళు జీఎస్టీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి క్యాటలాగ్స్ అప్‌లోడ్ చేస్తాము. మీకు గైడెన్స్ ఇస్తాము అని చెప్పారంట. 30,000 పే చేసి వాళ్ళిచ్చే గైడెన్స్‌తోని మీరు ఏమి ప్రాఫిట్ పొందుతారో నాకు తెలీదు కానీ, అసలు మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లోనే చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇలా ఎవ్వరికో మనీ పే చేసి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. మీషో గురించైనా, ఆన్‌లైన్ బిజినెస్ గురించైనా, ఏ బిజినెస్ గురించైనా కానీ మీరైతే ఎవ్వరికీ మనీ పే చేయకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నేనైతే ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తాను. నాకు టైం ఉంటే అని చెప్తున్నాను కదా! నాకు తెలిసినంత వరకైతే మీకు హెల్ప్ చేస్తాను. అలాగే గైడెన్స్ అని మాత్రం మీరు ఎవ్వరికీ మనీ పే చేయొద్దు. జీఎస్టీ కావాలి అంటే మీ దగ్గరలో ఉంటారు జీఎస్టీ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే మీ సేవా సెంటర్స్ ఇలా ఉంటాయి కదా! అక్కడికెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు చెప్తారు ఎంత అవుతుందో. ఎవరెవరికో మనీ పే చేసి ఏవేవో డీటెయిల్స్ వాళ్ళకిచ్చేసి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకండి. అలాగే సెలర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కూడా థౌసండ్స్‌లో అడుగుతున్నారంట అండి మనీ. అలా ఎలా అడుగుతారు చెప్పండి? థౌసండ్స్ అవుతాయా? ఒక 5, 10 మినిట్స్‌లో మీ ఓన్‌గా మీరే చేసుకోవచ్చు సెల్లర్ అకౌంట్. అది జీఎస్టీతో అయినా, పాన్ కార్డ్‌తో ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ చేసుకొనైనా సరే. ఆల్రెడీ సెల్లర్స్‌గా జాయిన్ అయిన వాళ్ళకి తెలిసుంటుంది ఎంత ఈజీ ప్రాసెసో. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకొని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎవరెవరికో మనీ పే చేయకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ ఓన్‌గా మీరే చేసుకోండి. అలాగే కొంతమంది మేము స్టార్టింగే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేస్తామండి. అలాగే మేము స్టార్టింగ్ ఒక 10,000, 20,000, 30,000 పెట్టేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామండి అని అంటున్నారు. అంత ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకండి? అవసరం లేదు. జస్ట్ 5,000 చేయండి ఫస్ట్. ఆ 5,000లోనే మీరు చిన్న చిన్న ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే రూ. 10 నుంచి రూ. 40 లోపల ఉన్న ప్రోడక్ట్‌ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని, దాని మీద మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకొని, అప్పుడు ఒక కాంబో లాగా అలాంటి ప్రొడక్ట్స్ ఒక 4, 5 కాంబో చేసి మీరు మీషోలో పెట్టండి. అప్పుడు మీకు ఆర్డర్స్ వస్తాయి. అట్రాక్టివ్‌గా ఉండాలి అని చెప్పాను కదా! ఇమేజెస్ అండ్ క్యాటలాగ్. ఆటోమేటిక్‌గా మీకు ఆర్డర్స్ వస్తాయి. మీకు ఆర్డర్స్ రావడానికి కూడా వన్స్ మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా! మళ్ళీ ఆర్డర్స్ రావడానికి కూడా మీకు మేము ఆర్డర్స్ తెప్పిస్తాము. మాకు కొంత మనీ పే చేయండి. ఆ మనీ కూడా థౌసండ్స్‌లో అడుగుతున్నారు. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తున్నారండి. ఇంత పే చేయమంటున్నారు. మేము పే చేయాలా అని అడుగుతున్నారు. ఎవరెవరికో మనీ ఎందుకు పే చేయాలి చెప్పండి? మీ ఓన్‌గా మీరే చేసుకోండి, నేర్చుకోండి, తెలుసుకోండి. చాలామంది జెన్యూన్ క్రియేటర్స్ ఉన్నారండి చెప్పడానికి. ఓన్లీ మీషోలోనే కాదు ఆన్‌లైన్ బిజినెస్ కూడా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలని కూడా చాలామంది పెట్టారు వీడియోస్. అవి చూసి మీరు స్టార్ట్ చేయండి. మీషోలో క్రియేటర్ క్లబ్, రీసెల్లింగ్ అండ్ సెల్లర్ అకౌంట్. ఈ మూడింటితో మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను కదా! కానీ స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. ముందే మీరు మీషో సెల్లర్‌గా జాయిన్ అవ్వకండి. ఫస్ట్ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ లేని మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయ్యి కొన్ని ప్రొడక్ట్స్ బై చేసి రివ్యూ ఇచ్చి మళ్ళీ రిటర్న్ చేసేయండి. సో, మీకేమీ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు కదా! ఓన్లీ బై చేసి రిటర్న్ చేస్తే మీ మనీ మీకే వస్తాయని చెప్పాను కదా! అలా అయితే మీరు మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయ్యి మీరు ఫస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూ ఇచ్చి అక్కడి నుంచి మీరు ఇన్‌కమ్ అయితే తెచ్చుకోండి. అదే మాకు మీషో క్రియేటర్ క్లబ్‌లో కొంత అమౌంట్ అయితే వచ్చింది అనుకున్నాక మీరు రీసెల్లింగ్ కూడా స్టార్ట్ చేయండి. మీరు మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయితే ఏ ప్రొడక్ట్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉందో మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. సో, ఆ ప్రొడక్ట్స్‌ని రీసెల్లింగ్ చేయండి. రీసెల్లింగ్ అంటే కూడా నేను వీడియో అప్‌లోడ్ చేశాను. అయినా కానీ మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు. రీసెల్లింగ్ అంటే ఆల్రెడీ వేరే సెల్లర్ సెల్ చేస్తున్న ప్రోడక్ట్‌కి మీరు మార్జిన్ యాడ్ చేసుకొని ఆ ప్రోడక్ట్‌ని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం. అంటే రూ. 100కి ఒక సెల్లర్
ప్రోడక్ట్ సెల్ చేస్తుంటే దానికి ఒక 50 రూపీస్ మార్జిన్ మీరు యాడ్ చేసుకొని 150 రూపీస్ ఆ ప్రోడక్ట్ ప్రైస్గా సోషల్ మీడియాలో పెట్టారంటే ఆర్డర్స్ వస్తాయి. ఇది ఎలా ప్రాసెస్ చేయాలో కూడా నేను లాంగ్ వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. మీరు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి రీసెల్లర్గా కూడా సక్సెస్ అయ్యాక, అంటే మనీ వచ్చాక, ఈ మనీతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీషో సెల్లర్గా. ఓన్లీ మీషోలోనే కాదు, మీరు ఆన్లైన్లో ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని కూడా మీ ప్రోడక్ట్స్ పై ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరైతే సెల్ చేసుకోవచ్చు. ఇలా స్టార్టింగ్లోనే మీకు ఏది తెలియకుండా డైరెక్ట్గా మీరు మీషో సెల్లర్ అకౌంట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఎవరెవరికో గైడెన్స్ కోసం మనీ పే చేసి ప్రాఫిట్స్ లేక మీరైతే చాలా డిసప్పాయింట్ అవుతారండి. నేను ముందే చెప్తున్నాను, మీరు ఇన్వెస్ట్మెంట్ బిలో 5000 చేయాలి. అలాగే ముందు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి మీషో రీసెల్లర్గా స్టార్ట్ చేసి మీకు ఒక గైడెన్స్ అనేది మీకు మీ ఓన్గా మీరే తెచ్చుకోగలుగుతారు ఇలా చేస్తే. నేను ఇచ్చే సజెషనే అండి, డైరెక్ట్గా మీరు సెల్లర్గా జాయిన్ అవ్వచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ మేము చెయ్యలేము అనే వాళ్ళకైతే నేను ఈ సజెషన్ ఇస్తున్నాను. అలాగే మీషో గురించి కూడా చెప్తాను. నేను డైరెక్ట్గా మీషోలోనే చేయమని చెప్పట్లేను. మీకు మీషో క్రియేటర్ క్లబ్లో చేసినా, మీషో రీసెల్లర్గా చేసినా ఒక ఐడియా అయితే వస్తుంది. అప్పుడు మీరు మీషోలో అయినా చేసుకోండి, లేకపోతే మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అయినా చేసుకోండి, ఫ్లిప్కార్ట్లో చేసుకోండి, అమెజాన్లో చేసుకోండి, జిఎస్టీ తీసుకోండి. అప్పుడు మీకు ఓకే, మాకు ఒక ఐడియా వచ్చింది అనేప్పుడు. ఏది కూడా ఒక్క రోజులో ఎవరు గైడెన్స్ తీసుకోగానే రాదండి, టైం పడుతుంది. మీ ఓన్గా మీరు తెలుసుకుంటేనే మీ ప్రతి ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. ఏమో గైడెన్స్ వల్ల మీరు చిన్న ప్రాబ్లమ్ని కూడా ఊరికే వాళ్ళని అడగడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. మీ ఓన్గా మీరు తెలుసుకున్న దానికి వేరే వాళ్ళు ఇచ్చిన గైడెన్స్కి చాలా తేడా ఉంటుందండి. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను టైం ఉన్నప్పుడు కంపల్సరీ మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను. నా వల్ల అయితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. నేను మళ్ళీ 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 చెప్తున్నాను, డబ్బులు ఎవ్వరికి పే చెయ్యకండి. అర్థమైందనే అనుకుంటున్నాను. నేను ఇచ్చిన గైడెన్స్ కూడా మీకు జెన్యూన్గానే ఉంటుంది. అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే నేను ఇస్తాను. ఎవరు ఈ రోజుల్లో ఫ్రీగా ఇస్తారని అస్సలు అనుకోకండి. నేనైతే ఎలాంటి ప్రాఫిట్ అయితే చూసుకోవట్లేను. ఎందుకంటే ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి నా దగ్గర నుంచి ఏ హెల్ప్ చేయగలుగుతానో అంతవరకు నాకు చేయాలని ఉందండి. అందుకే నేను స్టార్ట్ చేశాను, చేస్తాను కూడా. సో మీకు ఒకవేళ కావాలి అంటే మెసేజ్ చేయండి, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, మీకు హోల్సేల్ ప్రైజెస్కే ప్యాకింగ్ మెటీరియల్ అండ్ ప్రోడక్ట్స్ అయితే నేను సేల్ చేస్తున్నాను అని. మీకు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. లేదా మీకు ఏదైనా పర్టికులర్ ట్రెండింగ్లో ఉన్నదైనా ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కావాలి అంటే నాకు ఆ ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ కూడా పంపించండి. నేను డైరెక్ట్గా మీకైతే డెలివరీ చేస్తాను. ఇదేమీ ఫ్రాడ్ కాదండి, ఖచ్చితంగా నేను మీకు హోల్సేల్ ప్రైజెస్కే పంపిస్తాను. అలాగే 1-2 కోసం అయితే మీరు పెట్టకండి. మినిమం ఒక 10 to 20 ప్రోడక్ట్స్ తీసుకుంటారు అంటేనే పెట్టండి. ఎందుకంటే నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది కదా. నేను నా వల్ల అయినంత వరకు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానండి. హోల్సేల్ ప్రైజెస్కే బై చేయండి. హోల్సేల్ ప్రైజెస్కే మీరు ప్యాకింగ్ మెటీరియల్ కూడా తీసుకొచ్చుకోవాలని ముందు వీడియోలో చెప్పాను కదా. హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ, హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివి ఏవైనా సరే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ప్యాకింగ్ మెటీరియల్ కూడా అడుగుతున్నారండి. కొరియర్ కవర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేవు. మీ రిక్వైర్మెంట్ ఉంటే కనుక నేను తీసుకొచ్చి ఖచ్చితంగా హోల్సేల్గానే ఇస్తాను. అలాగే స్టార్టింగ్లోనే మీకు 500 ప్యాకెట్స్ 1000 ప్యాకెట్స్ ఆర్డర్ చేసే అంత లేదు. మేము ఓన్లీ ట్రై చేస్తాము అనే వాళ్ళకి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను. ఒక చిన్న కిట్ లాగా అయితే పంపిస్తాను. మీకు ఆర్డర్స్ వస్తున్నాయి అనుకుంటేనే మీరు మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే అండ్ ఇంకోటి, ఇది ఓన్లీ మీషోలోనే కాదండి, మీరు ఓన్గా బ్రాండ్ క్రియేట్ చేసుకొని కూడా ట్రై చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో అంత ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.